రాజీవరి కాడ ఉనకే ఎన్నిసార్లు చెప్పిన ఇంటికాడ రావద్దని. వాళ్ళ కాడికి వెళ్ళాల్సి నుండి తప్పుకొని మీ ఇంటి కాడికి వచ్చినా. ఇప్పుడు ఏమైంది? వాడిని చెప్పేశారా? మణి ఎక్కడా? ఇంకెక్కడ మని మట్టి కరిసిపోయినాడు. 2-3 నెలల దాకా లేవలేడు. అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేం. ఆడు సామాన్యుడు కాదయ్యా, రాక్షసుని మాదిరి ఉన్నాడు. మేం 10 మంది, ఆడొక్కడు. అయ్యా అంగే చూడండి. చూడమ్మా, బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా. పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను ఇక్కడ క్షేమంగా ఉండనివ్వవా? నువ్వు క్షేమంగా ఉండాలి. నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను. రే, వీధిలో పడి ఇలా అల్లరి చేయకు. నా ఇల్లు ఇదే. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు. లేదు మీనా, ఇంక అనుమానం లేదే. వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు. ఇప్పుడే ఆ పక్క వీధిలో 10 మంది రౌడీలు నన్ను చంపటానికి వచ్చారే. ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపటానికి హైదరాబాద్ వచ్చాడే. మొన్న కోనేట్లో కూడా చంపటానికి చూశాడు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దే. వీళ్ళని చంపేస్తారే, నిన్ను చంపేస్తారే మీనా. ఇంకా ఆపుతావు నీ మాటలో? కళ్ళు పోతాయిరా. నువ్వు కళ్ళు తెరిచి చూడవే. మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు. వాడు నాగుపాం. మీ అత్త వంక చూడు, అది ఆడది కాదు, అడవి మృగం. ఈ మధుரை జనానికే వీళ్ళ అసలు రూపం తెలియదే. అండమా పెరుమాళే, ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది? ఇల్లే, ఇది నువ్వు కాదు, నీకేదో దయ్యం పెట్టాడున్నది. నువ్వు లోపలికి రా, మాట్లాడదాం. కాస్త మంచిని పట్టరా. తమ్మిని కోపం చేసుకోకమ్మా. అదే శాంతి పూజ చేయిద్దాం, అంత సర్దుకుంటుంది. వైద్యుల కూపడే దిష్టి కొట్టి మాట్లాడుతా ఉండవు. నువ్వు రానడు. ఇంకా ఆపుతారా? ఈ నక్క వినయాలే వద్దు. కారు బ్రేకులు తీసేసింది మీరు, లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు, కరెంటు షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే. ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే. రాయ్ నాయకర్, ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా. దమ్ముంటే ముసుగు తీసేసిరా, చూసుకుందాం. రే, నువ్వు పోరా ఇక్కడి నుంచి, పోరా. మావయ్య గారు, నన్ను క్షమించండి. వాడిని అదుపు చేయడం నా వల్ల కాదు. పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని వీడిని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోమానండి, వెళ్ళిపోమానండి. నీకేం భయం లేదు మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇక్కడే ఉంటాను. ఆ బ్రహ్మదేవుడు కూడా నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వలేడు. నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద గొడవలు. మీనా ఫోన్ చేసేదా పోలీసు వాళ్ళకి? వద్దే, మనం చేసిన మర్డర్లు మధుర ఎంత వినిపించేలా చెప్తున్నాడు. తీగ లాగితే డొంక కదులుతుంది. మధురైని కాపాడటానికి మీనాక్షి అమ్మ ఉంది. నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను. ఆ కవల పిల్లలిద్దరూ చావులో కూడా ఒకేసారి కలవాలి. నా అమ్మ ఉత్సవం నీరుదుకుళ్ళే బయట ఆడు లోపలిది ఒకేసారి కొట్టెక్కాలి. జాగ్రత్త పాతే కుట్రా దిగడా. పో 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 పో. నీ గురించి మా రూప చెప్పింది. ఇప్పుడు కళ్ళారా చూశాను. నీ బాధలో బాధ్యత ఉంది, నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది. తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ భార్యను ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది. బాబు, అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత నెమ్మదిగా ఈరోజే మాట్లాడారు. ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది. చెప్పు, మీ అక్క కోసం నన్నేం చేయమంటావు?
சீக்கிரம் வாங்கடா. மீனா எழுப்போ. மீனா எழுப்போ. హలో ఉదయ్ మీనా ఉదయ్ ఏంటి మీనా ఉదయ్ హలో అత్తయ్య మీనా వెళ్ళిపో మీనా. పట్టుకో బలా మీనా. మీనాక్షి. మీనా. తమ్ముడు ఎందుకంటా సీకిరం పరగడా పరగ. మీనా. మీనాక్షి. మీనా. అయ్యా ఇవారే ఇలా ఎతికితే ప్రయోజనం లేదు. ఉన్న 4 ద్వారాల దగ్గర మన మనుషులు ఉండండి. కాసేపట్లో అమ్మవారు ఊరేగింపు బయటకు వెళ్తుంది. దాంతో జనం బయటకు వెళ్తే ఇళ్ళు బయటకు వెళ్ళాలి. కనపడితే ఫాలో అవ్వండి. ఏంటంటాడు? కనపడకపోతే వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు ఎక్కడో దాక్కున్నారు అనమాట. అప్పుడు 4 ద్వారాలు మూసేయండి. వెళ్ళండి వెళ్ళండి. సరేయ్యా అంటాడు. నమ్మ ఇంకేరు